V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 17వ లోక్సభకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీతో 58 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ నుంచి సీనియర్ నేత కిషన్ రెడ్డికి లభించిన మంత్రి పదవి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో కిషన్ రెడ్డికి కలిసి వచ్చిన కేంద్ర మంత్రి పదవి తెలంగాణలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు ఈగల బారిన పడి రోగాలకు గురవుతున్న చింతపల్లి మండల ప్రజలు కోళ్ల ఫారాల వ్యర్థాలతో రోగాలమయమైతున్నా పట్టించుకోని అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైన విజయం సాధించి పెట్టిన నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానిగా మోదీతో ప్రమాణం చదివించారు. నరేంద్ర దామోదర్ దాస్ అను నేను అంటూ మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రమాణ పత్రం చదువుతున్న సమయంలో బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు మార్మోగాయి. మోదీ అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై అమిత్ షాను రాష్ట్రపతి ఆహ్వానించారు. అమిత్ షా కేంద్ర కేబినెట్లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం కాగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్స్టెక్ దేశాధినేతలతో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. పిలిస్తే పలికే నేతగా విదేశాంగ మంత్రిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సుష్మా స్వరాజ్ పేరు లేకుండానే నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ కొలువైంది. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో మోదీ సహా 58 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సుష్మా స్వరాజ్కు స్థానం దక్కలేదు. 66 ఏళ్ల సుష్మా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ విదేశాంగ మంత్రిగా అద్భుతమైన రీతిలో పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఆరోగ్య రీత్యా విశ్రాంతి అవసరమని భావించిన సుష్మా తన పేరును నూతన కేబినెట్ కోసం పరిగణలోనికి తీసుకోవద్దని మోదీకి సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అరుణ్ జైట్లీ కూడా ఇదే తరహాలో విశ్రాంతి కోరిన సంగతి తెలిసిందే. కాగా అనారోగ్యం కారణంగా సుష్మా లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. అయితే ఆమెను రాజ్యసభకు పంపి మోదీ తన కేబినెట్లోకి తప్పక తీసుకుంటారని హస్తీనా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఓ సమర్థురాలైన మంత్రి అనారోగ్య కారణాలతో కేబినెట్లో స్థానం కోల్పోవడం చాలా మందిని బాధిస్తోంది. సుష్మా పరిస్థితి పట్ల జాలిపడుతూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఫోన్ చేసి తెలిపారు.
దీంతో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అయితే కిషన్ రెడ్డి 2018లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదే ఆయనకు వరంలా మారింది. 4 మాసాల వ్యవధిలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిపై 60,000 పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और अनुसार न्याय करूंगा। संविधान और विधि के न्याय करूंगा। विधि के अनुसार न्याय करूंगा। विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का सम्यक निर्वहन के लिए ऐसे करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। भारत माता की जय। తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం వరంగల్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఈ 3 స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ నుంచి కొండా మురళి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు గెలిచారు. గత శాసనసభ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కొండా మురళి వ్యక్తిగత కారణాలతో రాజీనామా సమర్పించడంతో తాజాగా వీటికి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తెరాస అభ్యర్థి కాగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ తరపున, వరంగల్ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తెరాస, ఇనుగాల వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్, నల్గొండలో తేరా చిన్నప్పరెడ్డి తెరాస, కోమటిరెడ్డి లక్ష్మి కాంగ్రెస్ బరిలో ఉన్నారు. పార్టీల ప్రాతిపాదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో గుర్తులుండవు, అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి. అంకెల ప్రాతిపాదికను ఓట్లు వేయాలి. ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి మొత్తం 2799 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరి దృష్టి వీటిపై కేంద్రీకృతమైంది. 3 జిల్లాల్లో తెరాసకు ఆధిక్యం ఉన్న కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రాన్ని ఈగలు పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యను పట్టించుకునే నాదుడు లేక సతమతం అవుతున్న మండల ప్రజలు. మండలంలోని సుమారు 10 కోళ్ల ఫారాలు ఉండడంతో ఈగలు, దోమలకు పుట్టినిల్లులా చింతపల్లి మండలం మారింది. కోళ్ల ఫారాల యజమానులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే కరువైనారు. లంచాల ముసుగులో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ఆహార పదార్థాల నిండా ఈగలు చేరుతుండడంతో అనేక వ్యాధులకు బారిన పడుతున్నారు ఇక్కడి ప్రజలు. నెలలో 2-3 రోజులు హాస్పిటల్లో గడపాల్సిన దుస్థితి చింతపల్లి మండల ప్రజలకు పట్టింది. చనిపోయిన కోళ్లని కాల్చకుండా, గుంత తీసి పూడ్చకుండా రోడ్లపై విచ్చలవిడిగా వేయడంతో అవి కుళ్ళి కొత్త వైరస్, బ్యాక్టీరియాలు తయారై పల్లెలపై విజృంభించడంతో రోగాల బారిన పడిన పల్లెలు మంచానికే పరిమితం అవుతున్నాయి.
అన్నెబోయినపల్లె, వింజమూరు, చింతపల్లి కోళ్ల ఫారాలలో మైనర్ల బాలికలతో తక్కువ వేతనం ఇచ్చి 12 గంటల పనిని చేపించుకుంటున్నారు యజమానులు. ఇదేమి అని అడిగిన విలేకరులపై దౌర్జన్యంతో దాడులకు దిగుతూ మాకు లేబర్ ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు, మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటూ సమాధానం ఇస్తున్నారు కోళ్ల ఫారాల యజమానులు. సుమారు 5 నుండి 10 మంది మైనర్ లేబర్లతో 12 గంటల పనిని చేపిస్తున్నారు అని లేబర్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే అందుబాటులో లేడు అని కింది స్థాయి సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాల సమస్యలను పట్టించుకొని ఇక్కడ ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి అంటూ వేడుకుంటున్నారు అన్నెబోయినపల్లి, వింజమూరు, చింతపల్లి గ్రామ ప్రజలు. వింజమూరు గ్రామం మా గ్రామ పంచాయతీ, ఉమ్మడి గ్రామ పంచాయతీ మా వింజమూరు రెవెన్యూ పరిధిలో 3 కోళ్లఫారములు కలవు. ఈ 3 కోళ్లఫారముల నుండి మా గ్రామానికి తీవ్రమైనటువంటి నష్టం, అనారోగ్యం దాపరించే ప్రమాదం ఇప్పుడు ఉంది. దీనికి కారణం అంతా అక్కడ ఉన్నటువంటి కోళ్లఫార యాజమాన్యమే అనేది మేము గ్రామస్తులుగా అనుకుంటున్నాం. గ్రామస్తులం అంతా కలిసి యువకులమైతేనేమి, పెద్దలమైతేనేమి గతంలో మా ఊరికి ప్రమాదం ఉందని చెప్పి తీర్మానం ఇవ్వకుండా కూడా వద్దు, కోళ్లఫారం వద్దు, ఎప్పుడైనా మనకు ఈగల బెడద ఉంటుంది, మనకు వ్యవసాయం చేసుకోవటానికి ఆ వ్యవసాయ అవసరాలను అక్కడ అన్నం తినకుండా ఇతరాత్ర సమస్యల మీద కూడా అక్కడ దుర్వాసన ఉంటుందని చెప్పి గతంలో కూడా మేము ఎన్నో ఆందోళనలు చేసినప్పటికైనా వాళ్ళు లోపాయికారకంగా పర్మిషన్లు పొంది ఇక్కడ 3 కోళ్లఫారాలను నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆ 3 కోళ్లఫారాల నుంచి మేము అప్పుడు ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన విధంగానే ఇవాళ మాకు నష్టం చాలా వాటిల్లుతున్నది మేము అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఈ వేసవి కాలము మే, జూన్ నెలలోనే ఇంత ఈగల బెడద ఉందంటే మరి వర్షాకాలం సంభవిస్తే మరి ఈగల బెడద ఇంకా ఎక్కువ అవుతుంది అనేది కూడా మేము అనుకుంటున్నాం. ఇట్టి ఈగల గురించి మేము యాజమాన్యం దృష్టికి, మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా రాతపూర్వకంగా అధికారులకు కూడా, సంబంధిత అధికారులకు కూడా ఇచ్చినా కూడా ఆ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేదు. ఇకనైనా మేము ఆ యాజమాన్యానికి చెప్పేది ఏంటంటే మా గ్రామస్తులందరూ ఈ ఈగల బారి నుంచి సురక్షితంగా ఉండాలి అనుకుంటే సర్పంచ్ని మా చుట్టుపక్కల గ్రామాల్లో 3-4 కోళ్లఫారాలు ఉన్నాయి. అనోన్పల్లి కావచ్చు, వింజమూరు కావచ్చు, చింతపల్లి చుట్టుపక్కల 3-4 కోళ్లఫారాలు ఉన్నాయి. ఆ కోళ్లఫారాలకు కానీ అధికారులు కానీ మేము ఇప్పటికీ 3-4 సార్లు చెప్పడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. మరి కోళ్లఫారలో చనిపోయిన కోళ్లను గుంతదీసి గుంతలో పూడ్చాలి, కానీ అది పూడ్చకుండా వాళ్ళు పక్కన పడేయడం వల్ల అవి కుళ్ళిపోయి అవి ఈగలు బాగా ఏర్పడి మాకు ఇండ్లలో ఈగలు బాగా ఎక్కువగా వచ్చేసి మాకు రోగాలు రావడం జరుగుతుంది. ఆ రోగాలు రావడం వల్ల మేము మా సంపాదన మొత్తం హాస్పిటలే సరిపోతుంది, కానీ మాకు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాగనే ఆ చచ్చిపోయిన కోళ్లను ఆ కుక్కలు పీక్కొని తిని ఆ కుక్కలు పిచ్చిగా అయిపోయి మళ్ళీ ఆ కుక్కలు మాకు కరవడం జరుగుతుంది. మా విలేజ్లలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు గిట్ట అధికారులకు చెప్పినాం, కోళ్లఫార యజమానులకు చెప్పినాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. మరి అధికారులు మరి ఏమైనా ముడుపు చెందుతుందేమో మాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేరు. ఏదో ఉన్నామా లేమా చూసినామా చూడనట్టుగానే వ్యవహరిస్తారు, కానీ మరి అసలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏందో ఎవరు పట్టించుకోవట్లేరు. దీన్ని అధికారులు చర్చించి కోళ్లఫారాల యొక్క లైసెన్సులు రద్దు చేయాలని కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264.
మెల్లిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. హైదరాబాద్ అమీర్పేటలో యుఎస్ కన్సల్టేషన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్ కన్సల్టేషన్ కౌన్సిల్ జనరల్ కాతరీనా హెడా మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి అమీర్పేట మెట్రో స్టేషన్లో ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా యుఎస్ కాన్సులేషన్ సేవలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రదర్శన నిర్వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత క్రితం యుఎస్ వీసా కోసం చెన్నై వెళ్లవలసి వచ్చేది. తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ సహకారంతో మన హైదరాబాద్లోనే ఈ సదుపాయాన్ని కల్పించారు. కావున 10 సంవత్సరాల నుంచి యుఎస్ మనకు అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని ఇదొక మంచి అచీవ్మెంట్ అని తెలియజేశారు. కౌన్సిల్ జనరల్ కాతరీనా హెడా మాట్లాడుతూ, అమీర్పేట్ మెట్రో స్టేషన్ పరిశీలించి హైదరాబాద్కు భవిష్యత్తులో ఇలాంటి అభివృద్ధి ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని, అమెరికాకు ఇండియాకు ఇలాంటి సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలని తెలియజేశారు. జార్జ్ బుష్ ఆయన 2006లో ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ప్రామిస్ చేయడం జరిగింది, మేము హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటు చేస్తాము. మీ అందరికీ తెలుసు, ఈసారికి కావాలంటే చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై కాకుండా మేము హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే ఆయన ప్రామిస్ ప్రకారం 2008లో 2008లో మొదటిసారిగా అక్టోబర్లో ఇక్కడ కాన్సులేట్ ఏర్పాటు చేస్తాము. ఈ సందర్భంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ప్రస్తుతం కేథరిన్ హెడా గారు ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ కాన్సులేట్ జనరల్గా ఉన్నారన్నమాట. కాన్సులేట్ ఆమె ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కళాత్మకమైన కార్యక్రమాలు, తర్వాత ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బాగుండేటువంటి హైగా ప్యాలెస్ ఏన్షియంట్ మంచి కళాఖండం. The United States Consulate here in Hyderabad is celebrating its 10th anniversary. And this wonderful photo exhibit being hosted by Hyderabad Metro Rail celebrates the entire 10 years of our existence. Many people think of us as doing visas, but as you'll see from this exhibit, we have an amazing range of programs that we've conducted all through these 10 years. Starting from most recently the Global Entrepreneurship Summit, which was hosted here in Hyderabad, down to the earliest days. You'll see cooperation on anti-trafficking, on promoting American business, on entrepreneurship. We're very proud of the range of activities that we've done in 10 years, and we're looking forward to the next 10 years. And I have to say, it's particularly fitting to be standing here with my friend, Mr. Reddy, who's been so supportive of us, because it's also very emblematic of the excellent working relationships that we have with the governments of Hyderabad, Telangana, and indeed throughout our district. So we're hoping everyone comes to see this wonderful exhibit. ఆదోని పట్టణంలో హెచ్ఆర్ నర్సింగ్ హోంలో రక్తహీనతతో బాధపడుతూ ప్రసవానికి వచ్చిన రహీనా అనే మహిళకు ఆదోని డీఎస్పీ వెంకట్రాముడు AB+ పాజిటివ్ రక్తాన్ని ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషశ్రీ వెంకటస్వామి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారికి ఆల్తాఫ్ అలీ ఖాన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2018 సంవత్సరం పంట నష్టపరిహారం ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంను వ్యవసాయ రంగానికి 50% నిధులు కేటాయించాలని, ఖరీఫ్ కు ముందు పంట ధర నిర్ణయించాలని, మేలు రకం విత్తనాలు కరువు మండలాల్లో 100% సబ్సిడీతో ఇవ్వాలని, ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇచ్చి వారికి ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే మేలైన పత్తి విత్తనాలు మరియు శనగలు, వేరుశెనగలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ హామీతో రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎక్కువ ధరలకు మరియు లూజ్ విత్తనాలు అమ్మితే వారిపైన క్రిమినల్ చర్యలు చేపడతామన్నారు. మనకి సాయిరాంలో అట్లనే పూరమండల్లో కిసాన్ మాలు, వెంకట సాయి, గిరి, ఈ 5 చోట్ల మన ఇక్కడ వాళ్ళకి సిద్ధంగా పెట్టాం.
దాదాపుగా 3000 ప్యాకెట్ల పైన ఉన్నాయి. కౌలు రైతులు ఎట్లా సార్ పరిస్థితి? కౌలు రైతులది ఈరోజు కూడా పోయి ఎంపిక చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ గతంలో 100 కౌలు రైతులు గుర్తించినారు, వాళ్ళని రెన్యువల్ చేయాలి. ప్లస్ ఈ సంవత్సరం 50 మందిని చేయమన్నారు. ఈ 150 మందిని కలిపి మేము ఏం చేయమంటున్నామంటే, ఆల్రెడీ ఓనర్ ఉన్నాడు కదా, హక్కుదారుడు ఆ సర్వే నెంబర్ పైన తీసుకొని ఉన్నాడు కాబట్టి బ్యాంకర్స్ ఒప్పు. కాబట్టి వీళ్ళకి ఏం చేస్తున్నామంటే, పంట వేసే రైతులు ఎవరెవరైతే కౌలుదారులు ఉన్నారో, ఈ పంట వేసే రైతులు పెద్ద ఊర్లో 10 మంది కలిసి ఒక 5 గ్రూపులు చేసేసి, ఈ 5 గ్రూపులు క్లిక్ అయినాయంటే మిగతా తర్వాత అవుతుందనే ఆలోచనతో. ఎందుకంటే గతంలో మనం 126 మందికి మనం ఇచ్చినాం, కానీ ఒక్కరికి బ్యాంకులంగా సహకరించలే. కాకపోతే కలెక్టర్ గారు అదే దృష్టి తీసుకొస్తే ఇది ఇలాగైతే కాదు, మళ్ళీ వీళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మాదిరిగా తయారు చేయండి అని అన్నారు. మళ్ళీ వీళ్ళు 10 మంది కలిపి పెద్ద ఊర్లో ఒక 5 ఊర్లు మేము ఎంపిక చేయడం జరిగింది. ఒకటి గుండ్లకొండ, రెండోది తెన్నెకల్లు, మూడోది వచ్చేసి దేవనకొండ, అట్లనే నాలుగోది కోటకొండ, ఇంకోటి ఇంకొన 5 ఊర్లో ఖచ్చితంగా ఒక 5 గ్రూపులు తయారు చేసి, ఆ 5 గ్రూపులకి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాదిరిగా, అంటే పూచికత్తు లేని రుణం తీసుకొని ఇస్తే దాంతోపాటు వెలుగులో ఉన్న బెనిఫిట్స్ కూడా వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే విధంగా తయారు చేస్తున్నాను సార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా నందనవరం మండలంలో పింజారి నబీ సాహెబ్ అనే రైతు గడ్డివాము దగ్ధమైనది. సుమారు 2 లక్షల విలువైన పశుగ్రాసం కాలిపోయింది. వీరితో పాటు మరో 2 గడ్డివాములు సైతం కాలిపోయాయి. కారణం ఏమనేది ఎవరికీ తెలియడం లేదు. వీరు ఉదయం పనికి ఆహార పథకం కింద పనికి వెళ్లారు. వచ్చి చూసే లోపలే మొత్తం కాలిపోయింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారని అన్నారు. అలాగే వీధి వీధిన విజయోత్సవ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ మంజీరా మాల్లో హిన్సైట్ మైన్స్ రెడీమేడ్ వేర్ మిసెస్ ఇండియా ఏషియా పసిఫిక్ విన్నర్ సుధా జైన్ ప్రారంభించారు. ముఖ్య అతిథి సుధా జైన్ మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాల మ్యాన్స్ వేర్ లభించును, అన్ని రకాల సైజులు రీజనబుల్ రేట్స్ కు మగవారికి సంబంధించిన అన్ని రకాల డ్రెస్సెస్ లభించునని తెలిపారు.
बाद भी मैं आपको पिक्चर भिजवाऊंगी। Yeah, hi, this is Sudha Jain, India Asia Pacific 2017-18. I'm model and a socialite, and today where I am. Yes, today I'm at Manjeera Mall, Kukatpalli, and the store launch is Handsight. This is a complete showroom where you can buy anything for a men purpose, and I already done. I won't say with like kiske liye maine purchasing ki, because I don't want to tell my boyfriends or my relatives or my friends names. Yeah, but the joke apart, but really they got very fabulous collection, and especially quality of material, and very pocket friendly. And I think this is required for a Hyderabad, a pocket friendly stock with a good quality of product. So Handsight, Manjeera. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 17వ లోక్సభకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీతో 58 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. తెలంగాణ నుంచి సీనియర్ నేత కిషన్ రెడ్డికి లభించిన మంత్రి పదవి. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో కిషన్ రెడ్డికి కలిసి వచ్చిన కేంద్ర మంత్రి పదవి. తెలంగాణలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు. ఈగల బారిన పడి రోగాలకు గురవుతున్న చింతపల్లి మండల ప్రజలు. కోళ్ల ఫారాల వ్యర్థాలతో రోగాలమయమైతున్నా పట్టించుకోని అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.